హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో మన టీం ఇండియాకి సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ పాకిస్తాన్ తో అయితే ఆడబోతుంది సండే రోజు 23 ఫిబ్రవరి నాడు. ఈ మ్యాచ్ మాత్రం మన టీం ఇండియాకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ గెలిచినప్పుడు మనం క్వాలిఫై అయితే అవుతాం మరి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ మనం ఆల్రెడీ గెలిచినాం అక్కడ, బట్ క్లినికల్ అని చెప్పుకోలేము కానీ మరి చాలా బెటర్ మన వాళ్ళు అయితే రాణించాలి, ముఖ్యంగా పవర్ ప్లే లో. బట్ పవర్ ప్లే అయిన తర్వాత కొంచెం మన అయితే బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని కొంచెం అయితే ఇబ్బంది అయితే పడ్డని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మనం బౌలింగ్ లో చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కనవలేడు. ఫస్ట్ మ్యాచ్ లో చాలా మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఎక్కడ 35 ఎక్కడ 228-10 మరి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడుతుంది. 158 రన్స్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు అక్కడ తవ్వి హరిడా అండ్ జాకిర్ అలీ మధ్య. సో ఆ పార్ట్నర్షిప్ గిట్ట బ్రేక్ చేస్తే మనకి చాలా బెటర్ అయితే ఉండేది లాస్ట్ మ్యాచ్, ఎందుకంటే మనకి నెట్ రన్ రేట్ కూడా చాలా బెటర్ అయితే ఉండేది. మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కనబడతలేడు. కుల్దీప్ యాదవ్ మరి ఇంజూరీ నుంచి వచ్చిన తర్వాత తను మాత్రం ఇంకా రిధమ్ లోకి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. 10 ఓవర్లు వేసిన 43 రన్లు ఇచ్చిన 4.3 ఎకానమీ, దట్ ఆ స్లో వికెట్ లో కూడా. అండ్ మన కాంబినేషన్ లో కూడా ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు అయితే మనకైతే కనబడుతున్నారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఆర్థడాక్స్ అండ్ చైనా మ్యాన్. బట్ ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ తోనే రిలీజ్ అయితే అవుతారు బాల్ ని. సో కాబట్టి మరి అక్కడ అవతల బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం ఈజీ అయితే అవుతుంది. సో కాబట్టి వెరైటీ కోసం అక్కడ మరి సెకండ్ మ్యాచ్ ఏమైనా వరుణ్ చక్రవర్తికి ఏమైనా ఛాన్స్ ఇస్తారు అనేది కూడా చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఉన్నారు. సో కాబట్టి మరి వెరైటీ కోసం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇవ్వాలి. అతని దగ్గర చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ హాఫ్ స్పిన్ ఎత్తాడు, లెగ్ స్పిన్ ఎత్తాడు, క్యారమ్ బాల్ ఎత్తాడు, గూగ్లీస్ ఎత్తాడు. సో కాబట్టి అలాంటి స్పిన్నర్ ఏ టీం కానీ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్ లో. సో కాబట్టి ఖచ్చితంగా మరి సెకండ్ మ్యాచ్ లో మరి కుల్దీప్ యాదవ్ ప్లస్ వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటది. ఇక మరోవైపు హర్షిత్ రాణా మరి తను డెబ్యూ చేసిన ప్రతి మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. మినిమం 3 వికెట్స్ అయితే తీస్తూ వస్తున్నాడు. టెస్టులో డెబ్యూ చేసిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసిండు, T20s లో డెబ్యూ చేసిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసిండు, ODIs లో డెబ్యూ మ్యాచ్ లో 3 వికెట్లు తీసిండు, ఇప్పుడు ICC ఈవెంట్ లో మరి ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లే తీసిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్ రాణిస్తున్నాడు అని. మరోవైపు హర్షదీప్ సింగ్ అయితే చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఎగనెస్ట్ పాకిస్తాన్. T20 వరల్డ్ కప్స్ లో మనం చూస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ 2 T20 వరల్డ్ కప్స్ లో మరి పాకిస్తాన్ ఈ పవర్ ప్లే ఏ విధంగా ట్రబుల్ చేసినా మనం చూసినాం. సో కాబట్టి మరి అలాంటి బౌలర్ ఏ టీం కైనా కావాలి మరి పవర్ ప్లే లో వికెట్లు ఇస్తానికి, దట్టు హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి మరి హర్షదీప్ సింగ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారనేది కూడా చూడాలి. పికింగ్ ఆర్డర్ లో కూడా ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ కే ఇవ్వాలి. బట్ ఫస్ట్ మ్యాచ్ లో హర్షిత్ రాణాకి ఇచ్చిల్లు, అతను కూడా 3 వికెట్లే తీసుకున్నాడు. బట్ పవర్ ప్లే లో మహమ్మద్ షమి 2 వికెట్లు తీసినప్పటికీ కొంచెం అతనికైతే ఈజీ అయింది. సో ఓవరాల్ చూసుకుంటే మరి ఖచ్చితంగా ఈ 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ మరి అక్కడ వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది, అండ్ హర్షదీప్ సింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షిత్ రాణా ప్లేస్ లో వచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి అక్కడ మరి కోచ్ అండ్ కెప్టెన్ ఏ విధంగా ఆలోచిస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా మరి మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకైతే కనబడతలేడు. గతంలో జస్ప్రీత్ బుమ్రా మరి చాలా బెటర్ రానిచ్చిండు, ఏ స్పిల్ అయినా అతను వచ్చి వికెట్ అయితే తీసిండు. అతడు లేని లోటు అయితే ఖచ్చితంగా కనబడదని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ లో. ఇక కుల్దీప్ యాదవ్ రిధమ్ లో అయితే మనకైతే కనబడతలేడు. కుల్దీప్ యాదవ్ గిట్ట రిధమ్ లో ఉంటే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటాడు, అండ్ స్పీడ్ కూడా కొంచెం పెంచుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. బట్ స్పీడ్ లేదు ఇతని దగ్గర నుంచి, రిధమ్ లో కూడా మనకైతే కనబడతలేడు. సో కాబట్టి మరి ఇతని ప్లేస్ లో మేబీ అక్కడ వరుణ్ చక్రవర్తికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే బ్యాటింగ్ లో మరి చాలా బెటర్ మన వాళ్ళు అయితే రాణించలేదు. స్టార్ట్ కూడా చాలా బెటర్ గా మనకైతే కనబడేది రోహిత్ శర్మ శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ మరోసారి 41 అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. గత ODI వరల్డ్ కప్ లో మనం చూసినాం 2023 ODI వరల్డ్ కప్ లో క్విక్ స్టార్ట్స్ ఇచ్చుకుంటూనే ఇట్లానే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ దాని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోతున్నాడు. హోప్ నెక్స్ట్ మ్యాచ్ మరి పెద్ద నాకాస్త మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. 41 కొట్టిండు, 36 బాల్లో 7 4 అయితే కొట్టిండు, 113 స్ట్రైక్ అవుతుంది దట్టు ఆ పిచ్ లో. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ 101 అయితే కొట్టిండు. ఇక మరోవైపు నెంబర్ 3 వచ్చిన విరాట్ కోహ్లీ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు, 22 కొట్టిండు. బట్ ఎనీవే మరి విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ కాబట్టి పాకిస్తాన్ కి ఎగనెస్ట్ ఒక సెంచరీ కొడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి మార్పులు అయితే ఉన్నాయి కానీ బౌలింగ్ లో ఆ 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే KL రాహుల్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 లో మహమ్మద్ షమి, అండ్ నెంబర్ 11 లో హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తికి అయితే ఛాన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి ఒక్కరికి మాకు లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావాలి, పాకిస్తాన్ కి అగైనెస్ట్ హర్షదీప్ సింగ్ మంచి రికార్డు ఉంది అనుకుంటే గిట్ట ఖచ్చితంగా
హర్షదీప్ సింగ్ కూడా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ తో మెన్షన్ చేయండి.